నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 100 రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వండర్స్ ఏం చేశారు? ఏం చేయలేదని అడిగితే ఒకటో రెండో చెప్పచ్చు, కానీ ఏం చేశారని అడిగితే 100 చేశారు. అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే శాంతాడంత వస్తుంది లిస్టు. కొన్ని మాట్లాడుకుందాం ఆయన ఏం చేశారు. అన్నింటికి మించి గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం, అలాగే సర్పంచులకు సంబంధించిన వేతనాలు కావచ్చు, అలాగే వాళ్ళకుండే ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన ఖర్చులు కావచ్చు, వాటికి వెసులుబాటు కల్పించడం. ఇవన్నీ కాకుండా ఆయన చేసిన ఒకే ఒక్క పని 100 పనులకు సమానం. గుంటూరు కృష్ణా జిల్లాల్లో వరదలకి దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకి పంచాయతీకి ₹1,00,000 చొప్పున మొత్తం 4 కోట్ల రూపాయలు సొంత నిధులు ట్రాన్స్ఫర్ చేశారు ఆయన సొంత అకౌంట్ నుంచి. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు ఈ గబ్బర్ సింగ్ అని చాలామందికి డౌట్ వస్తుంది. ఆయన కాయ కష్టం చేసుకొని సినిమాలో నటించి వచ్చిన సొమ్ము దాచుకొని రేపటికి ఉందా పవన్ కళ్యాణ్ గారు అంటే, రేపటి సంగతి రేపు చూసుకుందాం, ఇవాళ మన దగ్గర ఉంది కదా అని చెప్పి ఆయన తనకు అడ్వాన్స్గా తీసుకున్న సినిమాలు చేయడానికి అడ్వాన్స్గా తీసుకున్న డబ్బులు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 కోటి రూపాయల వంతున 2 తెలుగు రాష్ట్రాలకి ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన ఉందని కాదు, మానవతా హృదయంతో స్పందించారు. మరి ఇది వండరే కదా. మనం 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎడం భుజం మీద పెదరాయుడు కండువా వేసుకొని తిరిగేసి ఏం రామయ్య ఎలా ఉన్నావు అని చెప్పి పలకరించుకుంటూ వెళ్ళటం కాదు. ఇదిగో ఇలా ఉండు, ఈ రకమైన అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీ గ్రామానికి చేస్తున్నాం అని చెప్పి తనేంటో నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక మోడల్ని ఆయన సెట్ చేశారు. రాజకీయంలో ఇలా ఉండాలి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. పార్టీ పెట్టినప్పుడు 25 ఏళ్ల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి నేను ప్రామిస్ చేస్తున్నాను అని. 25 ఏళ్ల రాజకీయాన్ని ప్రామిస్ చేయటం ఏంటని చెప్పేసి అర్థం కాక బుర్రలు గోక్కున్న వాళ్ళందరికీ ఇవాళ ఆయన కళ్ళు తెరిపించాడు. ఇలా 100 రోజుల్లో ఆయన చేపట్టిన యాక్టివిటీస్, గ్రామీణాభివృద్ధి, అలాగే అటవీ సంరక్షణ, ఎర్రచందనాన్ని స్మగుల్ చేసి మైసూరు మీదుగా నేపాల్ దాకా దారి మళ్లించే వాళ్ళ ఆట కట్టించడానికి ఆయన కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కామన్గా ఉండే ఈ ఎక్యూజ్ని అలాగే కల్ప్రిట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆట కట్టించడం కోసం శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిపోతున్న అరుదైన ఎర్రచందనం, ఎందుకంటే ఆ రకమైన ఎర్రచందనం ఇంకెక్కడ పెరగదు, వాటిని మనం 7 కొండల్ని 2 కొండలు చేసే కార్యక్రమం గడిచిన 5 ఏళ్ళలో జరిగితే దాని మీద ధ్వజం ఎత్తారు. అలాగే మిస్ అయిన ఆడపిల్లల్ని తిరిగి వెనక్కి తెప్పించే కార్యక్రమం చేపట్టారు. ఆయన చేసేది ప్రతిదీ పొద్దున్నే 6 గంటలకి సుప్రభాతంలాగా చెప్పాల్సిన అవసరం లేదు, కామ్గా చేసుకుంటూ వెళ్తున్నారు. పనిమంతుడు ఎట్లా ఉంటాడంటే ఆయన ఎదురుపడిన ప్రతివాడికి సమాధానాలు ఇచ్చుకుంటే వాళ్ళు తాను ఏం చేయాలనుకుంటున్నాడు చేసి పనిమంతుడు శ్రీమంతుడిగా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ లాగా. అదే ఆయన చేసింది. ఇది చాలదా? మిగిలిన ఏపీ క్యాబినెట్లో కూడా ఆ మాటకు వస్తే, పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. ఏపీ క్యాబినెట్లో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల నాయకులు, 3 పార్టీల మంత్రులు, 3 పార్టీల ఎమ్మెల్యేలు ఈయన చూసి నేర్చుకోవాల్సింది, ఇంక్లూడింగ్ జనసేన. ఇసుక వ్యవహారంలో తోక జాడించి తలగరేసిన 2 సొంత పార్టీ ఎమ్మెల్యేలకి భారీ స్థాయిలో తలంటి పోశారు ఆయన. వాళ్ళ పేర్లు చెప్పకల అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పి వాళ్ళని ఏదో న్యూనత చేయాల్సిన అవసరం మనకి లేదు. సో ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అయినా జానీ మాస్టర్ అయినా ఆయనకు ఒకటే, ఏది వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ రూల్ యాక్ట్, చట్టం పార్ట్కి వచ్చేప్పటికి, అలాగే రూల్ బుక్ దగ్గరకు వచ్చేప్పటికి రూల్ ఏం చెప్తుంది. జానీ మాస్టర్ మీద అభియోగం వచ్చిందండి. ఫలానా అమ్మాయి ఆయనతో పనిచేసిన ఒక జూనియర్ లేడీ కొరియోగ్రాఫర్ అభియోగాలు మోపింది. సరే, సబ్సిక్వెంట్గా హీ వాజ్ కాట్ అండ్ అరెస్టెడ్ అండ్ నార్సింగ్ పోలీసులు వాళ్ళు కస్టడీ కూడా కోరారు. ఈ క్రమంలో ఆయన ఏమన్నారు, సాయంత్రానికి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ రిలీజ్ వచ్చింది. ఏది, ఈ కేసులో నిజానిజాలు తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి జానీ మాస్టర్. అది ఆయన ఏదో అంతకుముందు ఒక ఫంక్షన్లో ఈయన్ని పొగిడేసి 2029కి పవన్ కళ్యాణ్ సీఎం, 2034కి పవన్ కళ్యాణ్ పీఎం అంటే ఆయనేం పొంగిపోలా. పొగడ్తకి పొంగటం, విమర్శకి ఏదో బాధపడిపోవటం అనే దానికి అతీతంగా పవన్ ఎదిగారు. స్థితప్రజ్ఞత్వానికి అది చిహ్నం. అంటే ఎంత స్థితప్రజ్ఞత ఉంటే ఆ రకమైన భావాలు వ్యక్తీకరించగలరు. చట్టం ముందుకు వచ్చేప్పటికీ ఎవరైనా సమానమే.
అండ్ ఇంకోటి సబ్సిక్వెంట్గా పార్టీలు మారి జగన్మోహన్ రెడ్డితో తేడా వచ్చి బయటకు రావాలనుకుంటున్న వాళ్ళందరినీ ఆయన చేర్చుకోవట్లా. ఎంతో కొంత కొద్దిగా శాంక్టిటీ ఉన్నోళ్ళు, ఇంటిగ్రిటీ ఉన్నోళ్ళు, అలాగే రీజనబుల్గా ప్రజలతో కలిసిపోగలరు అని అనుకుంటున్న వాళ్ళని మాత్రమే ఆయన పిలుచుకొని చేర్చుకుంటున్నారు. సో ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, నిన్న గ్రంథి కావచ్చు, గ్రంథి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఆయన సామినేని ఉదయభాను కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, రేపో మాపో జరబోయే ఇంకో 10 మంది కావచ్చు. వైసీపీని టీడీపీ కాదు ఖాళీ చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఖాళీ చేస్తున్నారు. చాలామందికి అనుమానం ఉండొచ్చు, అవి వచ్చే వాళ్ళలో కొందరు జగన్మోహన్ రెడ్డి గారి కోవర్ట్లు ఉంటారా అని. ఉంటే జల్లెడ పట్టడం ఎట్లాగో ఈయన తెలుసు. ఎందుకంటే ఈయన గబ్బర్ సింగ్, బాగా జల్లెడ పడతారు. జల్లెడ పట్టి సరైన క్రక్స్నే తన వెంబడి తీసుకుంటారు ఆయన. వెట్టింగ్స్ ఉంటాయి. ఏదో జనసేనలో చేరాం కదా, కండువా కప్పుకున్నాం కదా, వెనకాల స్వస్తిక్ గుర్తు పెట్టుకున్నాం కదా అంటే గుర్తు కాదు. జనంలో నడవాలి, జనంతో నడవాలి అనేది స్పష్టంగా చెప్తాడు. ఆయన నడుస్తున్నాడు, నడిపిస్తాడు. 100 రోజుల్లో ఒక లీడర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్. ఆయన అధికారంలోకి రాకముందు చాలామంది మాట్లాడుతూ వచ్చారు, చాలా ఆవేశంగా రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తున్నాం, గుండా యాక్ట్ తీసుకొస్తున్నాం. ట్యాక్స్ వేస్తారు, తీసుకొస్తారు. రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేసింది ఎలా వసూలు చేస్తారు అంటే కబ్జాదారుల నుంచి వసూలు చేస్తారు. వాళ్ళని చట్టపరంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఆదరాబాదరాగా ఎక్యూజ్డ్ 37ని తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో పెట్టడం ఇలాంటివి ఉండవు ఆయన దగ్గర వ్యవహారం. మొత్తం పద్ధతిగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. దాంట్లో ఏ చట్టాలకి కిందకి వాళ్ళు వస్తారు, అలాగే దాంట్లో తీవ్రమైన అభియోగాలు ఉంటే తీవ్రమైన చట్టాలకి దానికి ఆ కేసుని ఎలా అట్రాక్ట్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు ఆయన. ఏమీ వదిలేయట్లా. అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, అలాగే మహిళల్ని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళని అనేది వదిలేస్తున్నాయి, ఏం వదిలేయట్లేదు. సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఆయన ఒకటే రూల్, ఆ రూల్ ప్రకారమే ఆయన పోతారు. సో ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. ఇక ఎర్రచందనం స్మగ్లర్ల విషయానికి వచ్చేప్పటికి, ఎర్రచందనం స్మగ్లర్లో ఒక ఆయన అయితే నేరుగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి డ్రైవర్గా వచ్చాడు. ఎక్కడి నుంచి? కర్ణాటక నుంచి. మొన్న వైసీపీ టికెట్ కోసం అదే చంద్రగిరి నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వైసీపీ టికెట్ అడిగే స్థాయికి ఆయన డబ్బు చేశాడు. ఇదేంటిది కొత్త పదం? డబ్బు చేశాడంటే, జబ్బు చేస్తే ఎలా రోగిలాగా చూస్తాము, డబ్బు చేస్తే అలాగే చూస్తాం. సమాజంలో డబ్బు చేసిన వాళ్ళు వాళ్ళ పెరపెరలు ఎలా ఉంటాయనే దానికి ఆ రౌడీ షీటర్ ఉదాహరణ. అలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టరు. ఇప్పుడు ఆయన కూడా జనసేనలోకి చేరే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారట. బట్ అలాగనే ఆయనకి ఎంట్రీ ఏమి ఉండదు అక్కడ. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు వైసీపీ నుంచి చాలామంది వస్తున్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్లో ఉన్నోళ్ళు ట్రై చేస్తున్నారు రావడానికి జనసేనలోకి. ఎంట్రీ ఉండదు. కాస్త కూస్తే ఇంటిగ్రిటీ ఉండి జగన్ మీద ధిక్కార స్వరం పెంచిన వాళ్ళని మాత్రమే కాదు, ధిక్కార స్వరం వెనకాల ఉన్న కారణాలు కూడా ఈయన విశ్లేషిస్తున్నారు. దాంట్లో జెన్యూనిటీ ఉంటే, అది జెన్యూన్ అనుకుంటే వారికి ఎంట్రీ ఉంటుంది. సామినేని ఉదయభాను కావచ్చు, అలాగే గ్రంథి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎంట్రీ ఉంది అంటే ఈరోజు కారణం అది. సో ఇంకో 2 ఏళ్లలో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్. 100 రోజుల్లో ఇన్ని అద్భుతాలు జరిగినాయి. 200 రోజుల్లో జరిగే అద్భుతాలు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.